మీద పెట్టి వెళ్ళిపోతే, అందుకే ఒక అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక ప్లాంక్ లాంటిది వేసుకుని చదువుకుంటూ గభాలను లేవవలసి వస్తే ప్లాంక్తో పాటు కింద పెట్టాలి తప్ప పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు అయిందనుకోండి, వాళ్ళ ఎందు బుద్ధి శక్తి ప్రచోదనం అవ్వదు. ఒకవేళ వాడు ఎంత తెలివైన వాడైనా కీలకమైన సమయంలో పరీక్ష ఎందు వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు. పుస్తకాన్ని నేల పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం ఉండరాదు. శంఖమును నేల మీద ఎవడు పెడతాడో వాడి ఇంట మంగళం ఉండరాదు. ఎవడు తులసిని పువ్వుల్ని నేల మీద పెడతాడో వాడి ఇంట పూజలు దేవతలు స్వీకరించరాదు. శివలింగమును నేల మీద ఎవడు పెడతాడో అటువంటి వాడి ఇంట దేవతలు నివసించరాదు. భూదేవి వరాలు అడిగింది. ఇవి యథార్థంగా ఎవరు తెలుసుకోవాలో తెలుసా అండి? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఇవి తెలుసుకోవాలి. తెలుసుకుని ఇంట్లో ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను